చూడు ఇక్కడ కూడా మా నర్సీ తాత ఫోటోనే కనిపిస్తుంది మీకు. సో మహా పేపర్కి వెళ్దాం. సో మహా పేపర్కు సంబంధించి ప్రధానంగా ఒక హెడ్లైన్ అయితే కనిపిస్తుంది, ఉగాది నుంచి సన్నబియ్యం. సో సన్నబియ్యానికి సంబంధించి చాలా రాద్ధాంతం జరిగింది. సో ఇటువైపు దొడ్డు బియ్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని, లేకపోతే సన్నబియ్యానికి సంబంధించినటువంటి రాజకీయం చేస్తుందని చెప్పేసి విపక్షాలు పదే పదే ఆరోపించాయి. ఏదైతే 6 గ్యారంటీలో హామీగా ఇచ్చిందో, ఎన్నికల ప్రచారంలో హామీగా ఇచ్చినటువంటి పథకం ఏదైతే ఉందో సన్నబియ్యానికి బోనస్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. సో ఆ మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. కానీ విపక్షాలు మాత్రం ఇప్పటికీ విమర్శలు చేస్తున్నాయి. దొడ్డు బియ్యం పండించిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి బోనస్ ఎవరా, ముందే ఎందుకు చెప్పలేదు, సో ఖరీఫ్ సీజన్ కంటే ముందు చెప్పాలి కదా, ఇలాంటి విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఉగాది నుంచి సన్నబియ్యం ఒకసారి మనం ఇందులో కొన్ని కోలమ్స్ చదుదాం. ఉత్తమ్ ఇలాఖాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి, రేషన్ షాపుల్లో ఇక సూపర్ ఫైన్ బియ్యం పంపిణీ, అదే రోజు మఠంపల్లి పంచాంగ శ్రవణంలో పాల్గొనబోతున్న సీఎం రేవంత్ రెడ్డి. సో ప్రధానంగా ఒక షెడ్యూల్ అయితే ఫిక్స్ అయింది సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి. తెలంగాణ రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం పండగ కానుక ప్రకటించింది. నిజంగా అంటే ఏ పథకం ప్రారంభించినా కూడా పండుగలు ప్రామాణికంగా చేసుకుంటారు, ఎందుకంటే శుభసూచకంగానో లేకపోతే జనాలకు. సో తెలుగువారికి చాలా ఉన్నతమైనటువంటి పండుగ ఉగాదిని చెప్పుకుంటారు. సో అలాంటి ఉగాది రోజున కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకోబోతుంది, అదే సన్న బియ్యానికి సంబంధించి. సో ఆ పథకం ప్రారంభించబోతుంది. సో దీనికి సంబంధించి 500 రూపాయలు ఇస్తారు. అంటే ప్రొసీజింగ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరికి ఇస్తారు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పాల్సిన అవసరం ఉందని పదే పదే గతంలో ఆరోపించారు. సో కానీ దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకసారి మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఉగాది రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా మఠంపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజ అనంతరం సన్నబియ్యం పంపిణీ ప్రారంభిస్తారు. మఠంపల్లి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారు. కాగా రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపుల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదివరకే వెల్లడించారు. ఇది సో ఇటువైపు బోనస్ ఇవ్వడం అనేది చాలా కీలకం. దాంతోపాటు సో ఏదైతే బోనస్ ఇస్తూ సన్నబియ్యం రైతులు పండిస్తే ఆ పంటను తీసుకొచ్చి ఇక్కడ రేషన్ షాపుల్లో పేదవారికి ఇవ్వాలి, బిలో ప్రవర్టీలు అని ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డులు జారీ కూడా చాలా కీలకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎక్కడ కూడా రేషన్ షాపు సంబంధించినటువంటి జారీ చేయడంలో చాలా వరకు తాత్సారం చేసిందన్నటువంటి పదే పదే విమర్శలు వచ్చాయి. రేషన్ కార్డులు ఎక్కడ జారీ చేయలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనో లేకపోతే అంతకు ముందు జారీ చేసినటువంటి రేషన్ కార్డులే ఉన్నాయి తప్ప ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డులు లేవు. సో అదే రేవంత్ రెడ్డి కూడా రేషన్ కార్డులకు సంబంధించి కీలకంగా ఎన్నికల ప్రచారంలో ఒక అంశాన్ని లేవనెత్తారు. మీరు ఎవరెవరైతే రేషన్ కార్డులు జారీ చేశారో వాళ్ళని మీరు ఓట్లు అడగండి. సో మా పరంగా అంటే మా ప్రభుత్వ పరంగా ఎవరైతే రేషన్ కార్డులు జారీ అయ్యాయో వారి ఓట్లు మాకు పడాలి. సో దీనికి సిద్ధమాట కూడా గతంలో ఆయన ప్రచారం చేశారు. అయితే ఇక రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడం అనేది ఒక మంచి నిర్ణయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక మరొక వార్త మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ, ఇది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ పదే పదే మనం ఈ మధ్యన చూసుకున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రతిపక్షాలు విపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో విమర్శలు అయ్యాయి. హరీష్ రావు చాలా కీలకంగా పదే పదే మంత్రులందరూ సమాధానం చెప్పేలాగా ఆయన ప్రశ్నలు సంధించారు. కానీ అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు కూడా సమాధానం ఇచ్చారు. మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ఆ ప్రశ్నోత్తరాల సమయంలో కూడా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి టార్గెట్ చేస్తూ పదే పదే మాట్లాడుతున్నారు హరీష్. సో అలాంటి ఇద్దరి మధ్య భేటీ కాబోతుంది. అంటే సాధారణంగా భేటీ అంటే కొంత ఉత్సాహంగా ఉంటుంది, కొంత ఏం జరగబోతుందని ఆశ్చర్యం కూడా ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డికి సంబంధించి సో ఇటువైపు హరీష్ రావుకి సంబంధించి సత్సంబంధాలు బాగానే ఉండేవి గతంలో చూసుకుంటే. కానీ ఇప్పుడు పార్టీల పరంగా విరుద్ధంగా ఉన్నప్పుడు కూడా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం ఉండబోతుందా, లేకపోతే ఎలా ఉండబోతుంది, ఏ అంశాల మీద కలుస్తున్నారు ఒకసారి మనం చదువుదాం. ఇక్కడ అరగంట పాటు చర్చలు జరగబోతున్నాయి. సో అరగంట పాటు చర్చలు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ ఇప్పుడు అవుతుంది. ఇదే మనం మాట్లాడుకున్నటువంటి అంశం కూడా చాలా హాట్ టాపిక్ అవుతుంది. పెండింగ్లో పనుల కోసం కలిసాం అంటూ హరీష్ రావు చెప్పారు. సో అంటే ఒక శుభ సూచకం నిజంగా. అంటే విపక్షాలు ప్రతిపక్షాలను కాకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అవలంబిస్తున్నారో ఒక తీరు, అంటే ఢిల్లీ వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో కలవటం, ప్రధాని మోదీతో కలవటం, రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు లేకపోతే నిధులకు సంబంధించి, ఇక్కడ ప్రాజెక్టులకు సంబంధించి ఈ నిధుల కోసం వెళ్ళటం, మాట్లాడటం, మరొకసారి దరఖాస్తులు పెట్టడం. సో మాట్లాడే ప్రయత్నం ఏదైతే ఉందో రావాల్సిన వాటా కోసం ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ప్రభుత్వము, అక్కడ కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలు మాత్రమే ప్రామాణికంగా చేసుకుని వెళ్ళటం అనేది చాలా శుభసూచకం. ఇక్కడ ఇదే స్థాయిలో హరీష్ రావు కలిశారంటే మాత్రం మనం ఆలోచించాల్సిన అవసరం. సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మాజీ మంత్రి అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు భేటీ అయ్యారు. సో ఆయన వెంట పద్మారావు, మాజీ మంత్రి మల్లారెడ్డి, సీఎంతో పాటు అరగంటకు పైగా హరీష్ రావు మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు చేసినట్లు కూడా ఒక సమాచారం అందుతుంది. సో అలాగే
నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు సీఎంకు వివరించారు. సీఎంతో హరీష్ రావు భేటీ కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. సో ప్రధానంగా నిజంగా చర్చని చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కలిసిందో హరీష్ రావు కలిశాడో సో దానికి సంబంధించి కౌంటర్గా ఇక్కడ ఒక వార్త కూడా మనకి ప్రచురించారు. సో మనం చూద్దాం. రేవంత్ హరీష్ రావుల మధ్య రహస్య ఒప్పందం జరిగిందంటూ బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, విపక్షాలు లేకపోతే పాలకపక్షాన్ని కలవటం, అక్కడ ఉన్నటువంటి సీఎంనో లేకపోతే మంత్రుల్లో ఆ శాఖకు సంబంధించినటువంటి ఏవైనా నిధులు కావాలి అంటే ఖచ్చితంగా కలుస్తారు. ఖచ్చితంగా అక్కడ కావాల్సిన నిధులకు సంబంధించి అభివృద్ధి కోసం మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఎమ్మెల్యేగా ఉంది. సో ఆ కోణంలోనే ఆయన కలిసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మంత్రిగా పనిచేశారు 10 ఏళ్ల పాటు. హరీష్ రావుకి రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. అంటే చాలా రోజుల నుంచి ఆయన అనుభవం ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కలుస్తారు. సో ప్రభుత్వానికి ఇక్కడ విమర్శలు రాజకీయ పార్టీలు అనేవి వేరు, కానీ ఇక్కడ కలవటం అనేది దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఉందా అంటే మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ మాత్రం ఇక్కడ విమర్శలు చేసింది. సో ఆ విమర్శలు మనం ఉన్న తర్వాత చదివే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ ఇంకొక వార్త చూస్తున్నాం. మజా షురు మరికొద్ది గంటల్లో ఐపీఎల్లో 2025. సో ఈ ఐపీఎల్ కోసం ఎంత మాట్లాడినా తక్కువే. ఎందుకంటే చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఫ్రాంచైజింగ్లకు రావటం, ఆటగాళ్ళు కొనుగోలు చేయటం, ఈ ప్రాసెస్ అంతా అంటే ఏ ఆటగాడు ఏ టీంలో ఉంటే ఎంత ప్రభావం ఉండబోతుంది, సో వారి యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ పెర్ఫార్మెన్స్ బట్టి వారికి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఐపీఎల్ సీజన్ మొదలు కాబోతుంది. సో మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కాబోతుంది. శనివారం సాయంత్రం అంటే ఈరోజు సాయంత్రం కోల్కతాలోని ఈడెన్